అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో వెలిసిన శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర సందర్భంగా లక్కిరెడ్డిపల్లి మండలానికి విచ్చేసిన శ్రీ బండన్న స్వామి ఆలయ పీఠాధిపతి శ్రీ పగడాల లక్ష్మీపతి స్వామి గారు మరియు ఫాస్ట్ న్యూస్ చైర్మన్ పెద్దపల్లి శేఖర్ గారితో మరియు లక్కిరెడ్డిపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మనపల్లి పవన్ కుమార్ గారితో కలిసి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ బండన్న స్వామి ఆలయ పీఠాధిపతి శ్రీ పగడాల లక్ష్మీపతి స్వామి గారు మాట్లాడుతూ రాయలసీమకే ఎంతో తలమానికమైన ఈ గంగమ్మ తల్లి మహాజాతర మహాశివరాత్రి అనంతరం ఒకరోజు విడిది తర్వాత జరుగుతుంది. ఈ జాతరకు రాయలసీమ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యుత్ దీప అలంకరణతో అత్యంత సుందరంగా అలరించే చాందిని బండ్లతో కోలాటం చెక్క భజనల మధ్య ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని, ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత భక్తుల కోరికలు తీర్చే మహా ప్రతిరూపంగా అమ్మవారిని కొలిచేవారి ముక్కుబడులను చెల్లించుకుంటారని, ఇక్కడ వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారు ఎంతో మహిమలు కలిగి ఉంటారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో వెలిసిన శ్రీ శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న బండన స్వామి ఆలయ పీఠాధిపతి శ్రీ శ్రీ పగడాల లక్ష్మీపతి స్వామి గారితో మరియు ఫాస్ట్ చైర్మన్ పెద్దపల్లి శేఖర్ గారితో జనసేన పార్టీ ఇన్ఛార్జి నిమ్మనపల్లి పవన్ కుమార్ గారితో ఆలయ ప్రధాన పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంత్రి రెడ్డన్న, పవన్ కుమార్, అనిల్, డిల్లు, శ్రీరాములు, మనోహర తదితరులు పాల్గొన్నారు. అన్న లాగండి అటు సైడ్ లాగండి అటు సైడ్ పదండి అది కాదులే సైడ్